అండి హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్ నా పేరు అశ్విని మీరు గనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చివరి దాకా చూడండి నచ్చితే గనుక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది నేను సోమవారం రోజు గురువారం రోజు మార్నింగ్ 11ంటికి లాంగ్ వీడియోస్ అండ్ మిగిలిన రోజుల్లో ఈవినింగ్ 6కి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను చూసి అయితే సపోర్ట్ చేయండి ఏంటి రోడ్డు ట్రాఫిక్ అంతా చూపిస్తుంది అనుకుంటున్నారా నేనైతే ఈరోజు వైకుంఠపురం గుడికి వచ్చా అనమాట సో మీకు ఆల్రెడీ తమ్నెయిల్లో చూసుంటే అర్థమైపోయి ఉండాలి కదా వచ్చే దారిలో అటు ఇటు కాలువలు ఉంటాయి అనమాట తెనాలి స్పెషల్ కదా ఆంధ్ర ప్యారిస్ అంటారు అటు ఇటు కాలువలు 3 కాలువలు ఉంటాయి ఇక్కడ అవన్నీ ఈసారి ఎప్పుడైనా నెక్స్ట్ టైం చూపిస్తాను సో అలా దారిలో అలా ఉంటే అవి చూసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట గుడి అయితే చాలా ఫేమస్ మ్యాక్సిమం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే కాదు చాలా మందికి తెలిసే ఉంటుంది 108 వెంకటేశ్వర స్వామి గుడుల్లో ఇది కూడా ఒక మంచి ఫేమస్ గుడి అనమాట ఇక్కడ నిద్ర చేస్తారు పెళ్ళిళ్ళు చేస్తారు అట్లాగా చాలా 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 మంచి గుడి ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి మా ఊరే కదా మరి నేను రాకుండా ఎట్లా ఉంటా సో ఇక్కడికైతే వచ్చా అనమాట ఈరోజు దర్శనం చేసుకొని అట్లా వెళ్దాము అని చెప్పి ఇక్కడ కొత్తగా పథకం స్టార్ట్ చేశారంట డైలీ అర్చన చేస్తారు 1 ఇయర్ పాటు ఉగాది నుంచి ఉగాది వరకు కానీ అట్లా మనం ఏ డేట్న పెడితే ఆ డేట్ నుంచి నెక్స్ట్ ఇయర్ ఆ డేట్ వరకు అంట మనీ పే చేస్తే కొత్తగా నేను రాగానే ఆ బోర్డు అయితే చూశాను శనివారం కదా చాలా మంది జనం ఉన్నారు అసలు స్పెషల్ శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి కదా అందరు వస్తూ ఉంటారు ఇక్కడ లేట్ అయ్యే కొద్దీ కూడా జనం పెరుగుతూ ఉంటారు కోనేరులో అస్సలు వాటర్ లేవు సమ్మర్ కదా చాలా వరకు ఎండిపోతూ ఉంటుంది కదా అట్లాగా వాటర్ అయితే లేవన్నమాట దర్శనం అయితే అయిపోయింది చాలా మంది జనం ఉన్నారు అండ్ ఇక్కడ అయితే ఇట్లాగా మీరు కూడా ఇట్లాగా ముగ్గేసి దీపారాధన అయితే చేస్తారా టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి నేనైతే ప్రతిసారి చేయను ఎవరైనా మీరు అలా చేస్తూ ఉంటే నాకైతే కామెంట్స్లో చెప్పండి నేనైతే అట్లా చేయను కానీ కార్తీక మాసంలో అయితే ఖచ్చితంగా చేస్తాను ఇయర్లీ వన్స్ అలా ఏదైనా గుళ్ళో ఒక దీపారాధన చేస్తే మంచిది అంటారు కదా లాస్ట్ ఇయర్లో నేనైతే ఎక్కడ చేశానో తెలుసా మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను కదా శృంగేరి శారదా పీఠంలో చేశాను అనమాట నా ఇప్పటికే కాదు ఎప్పటికీ మర్చిపోను అది నాకు చాలా 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 మెమరబుల్ అసలు అండ్ అట్లాగా వచ్చి ఇంకా తిందాము కొబ్బరికాయ అని చెప్పి పగలు కొడుతుంటే చూడండి ఎంతసేపు పగలు కొడుతున్నా అస్సలు పగలలేదు మా ఆయనేమో చూడు ఎంత బలం ఉందో నీకు చాలా చాలా బలం ఉంది నీకు అందుకే పగలట్లేదని అని చెప్పి వెక్కిరిస్తున్నారు ఇంకా లాస్ట్కి అయితే ఎట్లాగో పగిలింది అది కొంచెం తినేసేలోపు పక్కన ఇట్లాగా నాట్యంకి రెడీ చేస్తున్నారు అనమాట కూచిపూడి నాట్యము సో నాకైతే క్లాసికల్ డ్యాన్స్ చాలా ఇష్టము సో చూద్దామని చెప్పి వచ్చాము అక్కడ రెడీ చేసేసారు మేము అది తినేసేటప్పటికి సో చూడ్డానికైతే వచ్చాము బాగా చేస్తున్నారు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు గుంటూరు నుంచి వచ్చారంట వీళ్ళు ఇక్కడ ప్రదర్శన ఇవ్వడానికి మేము తినేటప్పుడు రెడీ చేస్తూ వాళ్ళు రెడీ అవుతూ అట్లా ఉన్నారు వెయిట్ చేసాము యాక్చువల్గా వెంటనే వెళ్ళిపోదాం అనుకున్నాము బట్ ఈ పెర్ఫార్మెన్స్ ఉండడం వల్ల ఆగిపోయాము ఇందులో ఆ బ్లూ కలర్ డ్రెస్ అమ్మాయి అయితే చాలా బాగా చేస్తుంది ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ బాగా ఇస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే వెళ్ళి కూడా చెప్పాను బాగా చేస్తున్నావు నువ్వు ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా ఇస్తున్నావు మీరు కూడా అలా ఎవరైనా బాగా చేసిన వాళ్ళు స్టేజ్ మీద ఉంటే చెప్తారా చెప్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మీకు కూడా చూపిస్తాను చూడండి నిజంగా చాలా బాగా చేసింది నేనైతే ఆ అమ్మాయిని ఒక్కదాన్నే చూశాను మీకెందుకు చెప్తున్నాడంటే నాకు నచ్చింది కాబట్టి క్లాసికల్ డ్యాన్స్లో ఎక్స్ప్రెషన్స్ ఓన్లీ స్టెప్స్తో కాకుండా ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా చూడండి తనకి ఫేస్ కట్ కూడా నాకు ఒక ప్లస్ పాయింట్ అనిపించింది సో అలా పెద్ద కళ్ళు రౌండ్ ఫేస్ అవ్వడం వల్ల బాగా ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ కూడా బాగా కనిపిస్తుంది స్మైలింగ్ ఫేస్తో చేస్తుంది కదా నాకు బాగా అనిపించింది అండ్ నాకు కూడా కూచిపూడి అంటే చాలా ఇష్టం నేను మా డాడీని అడిగాను వీళ్ళు చేస్తుంటే నాకు బాగా నచ్చి చాలాసేపు ఉండి చూశాను మధ్యలో ఇలాగ గ్రూప్ ఫోటో మధ్యలో ఉన్నారు కదా ఆ పర్పుల్ కలర్ కుర్తా వేసుకొని తనే గురువు
గురువు గారంట వాళ్ళకి. సో తనతో పాటు అందరూ కూడా ఫోటో దిగి పిల్లలందరికీ కూడా వచ్చి డ్యాన్స్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి అలాగా గెస్ట్ చేత గిఫ్ట్స్ కూడా ఇప్పించారనమాట. అందులో ఏమున్నాయో కానీ అట్లా ఇప్పించిన తర్వాత మళ్ళీ చిన్నపిల్లలు పెర్ఫార్మెన్స్ చేశారు. వాళ్ళని చూస్తుంటే నాకైతే ఎంత క్యూట్గా అనిపించారో, అంత చిన్నగా చక్కగా క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకొని మరీ చేస్తుంటే దీనికి చాలా పేషెన్స్ కూడా అవసరం కదా. మేబీ ఫ్రంట్ రోలో ఎంత చిన్నపిల్లలు ఉన్నారో ఆ ఏజ్లో అనుకుంటా నేను కూడా మా డాడీని నేర్చుకుంటాను అని అడిగాను. కానీ మా డాడీ అంతా వెతికారు కానీ దగ్గరలో ఎక్కడ లేవు, దూరం వెళ్ళి నేర్చుకోవాలి, దట్టు నా స్కూల్ టైంలో వెళ్ళి నేర్చుకోవాలని అసలు కుదరక నాకైతే నేర్పించలేదు. బట్ నాకైతే చాలా ఇష్టం. ఇలానే ఎక్కడైనా పెర్ఫార్మెన్సెస్ జరుగుతూ ఉంటే మాత్రం అట్లానే కూర్చొని చూస్తూ ఉంటాను. ఇక్కడ కూడా అంతే. 10కు ఏమో రిటర్న్ అవ్వాలైతే 12:30 దాకానో ఉన్నామన్నమాట. అప్పటికి కూడా నాకు అసలు టైం చాలా అయిందని అసలు తెలియలేదు, చూస్తూ ఉండిపోయాను. అందరూ కూడా బాగా చేస్తున్నారు, మీరు కూడా చూస్తున్నారు కదా. ఇంకా మా హస్బెండ్ చాలా టైం అయింది, లంచ్ టైం అవుతుంది, బయలుదేరదామా అంటే లంచ్ టైం అవుతుందా అని చెప్పి అప్పుడు టైం చూసుకుంటే ఎంత అయింది తెలుసా, 12:30 అవుతుంది. ఇంకా సరేలే బయలుదేరి వెళ్ళిపోదామని అని చెప్పి అప్పుడైతే లేచాను నేను. ఇక్కడ డైలీ ఇట్లానే అన్నదానం జరుగుతూ ఉండిద్ది అనమాట. ఒక్క శనివారం అట్లా కాదు, ఎవ్రీడే అన్నదానం జరుగుతుంది. సో మేము అక్కడ లెగిసేటప్పటికి చూడండి ఎంతమంది ఉన్నారో. ఈరోజు ఆ జనం కూడా చాలా మంది వచ్చారు కదా, సో అలాగే క్యూలో నుంచుండిపోయారు. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంటికి. మళ్ళీ లంచ్ టైం అయిపోతుంది కదా, లేట్ అయిపోతుంది అని చెప్పి మోక్షజ్ఞ అయితే ఇంకా రాలేదు అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి. నెక్స్ట్ డే అయితే వెళ్ళి తీసుకొద్దామని అనుకున్నాము. బయటకు వచ్చేటప్పటికి లోపల ఎండగా ఉన్న నీళ్ళలో ఉన్నాం కదా తెలియలేదు, బయటకు వచ్చేటప్పటికి ఎండ అమ్మో చాలా బాగా ఉంది. ఈ సమ్మర్ ఏంటో కానీ అయిపోయేంత వరకు చిరాగ్గా ఉండిద్ది బయటకు రావాలంటే. ఇంకా మా వారు ఒక్కసారి ఆవుల్ని చూద్దాం ఎట్లా ఉన్నాయో, అయ్యి పాపం అని అంటే వచ్చాము చూద్దాం ఎట్లా ఉన్నాయో అని. ఇవైతే బయటకు కూడా చెప్పలేవు కదా, వేడిగా ఉన్నాయి మాకు. అట్లాగా మూగజీవాలు చాలా జాలి వేసింది వాటిని చూస్తే. ఇక్కడ ఉన్నాయి వాటర్ అవన్నీ పెట్టున్నాయి కానీ చెప్పలేవు కదా అని అనిపించింది. ఎండలు అయితే చాలా బాగా ఉన్నాయి, ఇంకా మే నెలలో ఎట్లా ఉంటాయో ఇవి అని అనిపించింది. ఇంకా కాసేపు అట్లా వాటిని టచ్ చేసి ఆశీర్వాదం అని కూడా అంటారు కదా, నాకైతే భయం. ఇంకా మా వారు పట్టుకొని చూసి అలా నిమిరి ఇంకా రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. మీరు ఎప్పుడైనా ఈ గుడికి వచ్చారా, వస్తే ఒకసారి ఎట్లా ఉంది మీ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పండి. ఇక్కడ దాకా చూసారు కదా, నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి, బాయ్.